నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. హెయిర్ ఎక్కువగా రాలిపోవడం, పలుచబడిపోవడం, డ్రైనెస్, స్కాల్ప్‌లో దురదతో పాటు వైట్ హెయిర్ వంటి ప్రాబ్లమ్స్ సాధారణమైపోయాయి. వీటి కోసం మార్కెట్‌లో ఉన్న ఖరీదైన ప్రొడక్ట్స్ వాడుతున్నప్పటికీ టెంపరరీ రిజల్ట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే దొరికే పదార్థాలతోనే ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. మరి ఆ రెమెడీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన జుట్టుకు అరటిపండు, తేనె నేచురల్ రెమెడీలా పనిచేస్తాయి. ఈ రెండింటిని కలిపి హెయిర్ ప్యాక్ గా వాడితే జుట్టుకు కావలసినంత పోషణ అందుతుంది. స్కాల్ప్ హెల్త్ పెరగడంతో పాటు హెయిర్ ఫాలికల్స్ బలపడతాయి. ఎందుకంటే అరటిపండులో ఉండే విటమిన్ ఏ, బి, సి ఈ సహజ ఆయిల్స్ హెయిర్ కు మాయిశ్చరైజర్ గా పనిచేస్తాయి. కాబట్టి డ్రై హెయిర్ సాఫ్ట్ గా మారుతుంది. అదేవిధంగా తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు స్కాల్ప్ ను క్లీన్ గా ఉంచడంతో పాటు డ్రాండ్రఫ్ ను తగ్గిస్తాయి. ఈ రెండు కలిపి హెయిర్ రూట్స్ కు పోషణ చేకూర్చి కొత్త జుట్టు రావడానికి, హెయిర్ లాంగ్ అవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మరీ ముఖ్యంగా హెయిర్ పలచగా ఉన్న వారికి ఈ ప్యాక్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. దీని రెగ్యులర్ గా వాడితే జుట్టు ఒత్తుగా కనిపించడం మొదలవుతుంది. అలాగే సహజ మెరుపు కూడా వస్తుంది. అలాగే తెల్ల జుట్టు సమస్య ఉన్న వాళ్లకు కూడా మంచిదే. ఇది పూర్తిగా కలర్ మార్చేస్తుందని చెప్పలేం, కానీ తెల్లబారటాన్ని తక్కువ చేస్తుంది. అరటిపండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హెయిర్ సెల్స్ ను ప్రొటెక్ట్ చేస్తాయి. అలాగే హనీ స్కాల్ప్ ను హైడ్రేటెడ్ గా ఉంచి హెయిర్ బ్రేకేజ్ ను తగ్గిస్తుంది. దీనివల్ల జుట్టు ఊడటం క్రమంగా తగ్గుతుంది. ముఖ్యంగా స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ అయ్యే వారికి ఈ నేచురల్ ప్యాక్ మంచి రిలీఫ్ ఇస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ ప్యాక్ వాడే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అలా అయితేనే మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ఈ ప్యాక్ కోసం ఎప్పుడూ ఫ్రెష్ అరటిపండునే వాడాలి. ప్యాక్ అప్లై చేసిన తరువాత హెయిర్ డ్రైయర్ వంటి హీట్ టూల్స్ ను యూజ్ చేయకూడదు. రోజు తగినంత నీళ్లు తాగాలి. కెమికల్ హెయిర్ కలర్స్, స్ట్రాంగ్ షాంపూలు కొద్దిగా తగ్గిస్తే ఈ నేచురల్ ట్రీట్మెంట్ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. అలాగే ఈ ప్యాక్ ను తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. పండిన అరటిపండును మెత్తగా స్మాష్ చేసి అందులో 2 స్పూన్ల తేనె వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ను స్కాల్ప్ నుంచి హెయిర్ ఎండ్స్ వరకు అప్లై చేయాలి. లైట్ గా మసాజ్ చేసి హెయిర్ ను కవర్ చేసి ఓ అరగంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో వాష్ చేయాలి. వారానికి 2 సార్లు ఇలా చేస్తే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. మొత్తంగా ఇంట్లోనే తయారు చేసుకునే ఈ చిన్న ఉపాయం మీ జుట్టుకు కొత్త లైఫ్ ఇస్తుందని చెప్పొచ్చు. రెగ్యులర్ గా యూస్ చేయడం వలన పట్టు లాంటి జుట్టు మీ సొంతమవుతుంది.